జీవితంలో అన్నీ బాగానే ఉన్నా చివరి నిమిషంలో ఏదో ఒకటి అడ్డుపడుతుందా? సంబంధం కుదిరినట్టే కుదిరి ఆగిపోతుందా? ఎంత బాగా చదివినా, ఇంటర్వ్యూ బాగా చేసినా ఉద్యోగం రావడం లేదా? రాత్రిపూట పీడకలలు వస్తున్నాయా? కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారా? అయితే మీ జాతకంలో రాహువు తాండవిస్తున్నాడని అర్థం. రాహువు అంటేనే భయం. అతను మనిషి జీవితాన్ని ఒక్క దెబ్బతో తలకిందులు చేయగలడు. కానీ ఆ రాహువు కూడా శాంతింపజేసే ఒకే ఒక్క దీపం ఉంది. అదేమిటో తెలుసా మీకు? ఉంది. అది చాలామందికి తెలియదు. తెలుసు కొంతమందికి. చాలామంది తెలిసే ఉండిద్ది. అంటే నిమ్మకాయల దీపం. దీన్ని ఎక్కడ, ఎలా, ఎప్పుడు పెడితే రాహు దోషం పోతుంది? ఇంట్లో పెడితే ఎందుకు ప్రమాదమో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. చెబుతాను. చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు రాహుదోషం ఉంటే గనక మీరు ఎంతైతే సంపాదించారో అంత అసలుకి ఎలా పోతుందో కూడా పోదు. మనల్ని బికారులను చేస్తుంది అన్నమాట. బిచ్చగాళ్ళని చేసి రోడ్డు మీద పడేస్తుంది. అందుకే ఈ రాహుదోషం పోగొట్టుకునేటట్టుగా చెయ్యండి. ఈ వీడియోలో పూర్తిగా చెబుతాను, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక్క తప్పు చేస్తే దీని ఫలితం రివర్స్ అవుతుంది. రాహు ఎవరు? భయంకర కథ. రాహువు, కేతు గ్రహాలు కావు. అవి నీడ గ్రహాలు. వాటికి నిజమైన శరీరం ఉండదు. అవి ఎలా పుట్టాయి? ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అందులో నుండి అమృతం వచ్చింది. ఆ అమృతం కోసం మళ్ళీ గొడవ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మొదలైంది. అప్పుడు విష్ణువు మోహిని అవతారంలో వచ్చి రాక్షసులను మాయ చేసి దేవతలకు అమృతం పోస్తున్నాడు. ఆ లైన్లో స్వరాభాను అనే ఒక రాక్షసుడు చాలా తెలివిగా దేవతల వేషంలో వచ్చి కూర్చొని ఈ అమృతం కూడా తాగుతాడు. అతనికి అమృతం వచ్చేసింది. ఇంకేముంది, పక్కనే ఉన్న సూర్యచంద్రులు ఈ విషయాన్ని మోహినికి చెప్పారు. ఈ కథ చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా తెలియని కోసం మళ్ళీ చెబుతున్నాను. కోపంతో మోహిని రూపంలో ఉన్న విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తల నరికేశాడు. కానీ అప్పటికే అతని గొంతులోకి అమృతం వెళ్ళిపోయింది. మరి ఏం చేస్తారు అప్పుడు? అందుకే తల మొండం రెండు వేరు చేసేసాడు విష్ణువు. తల మొండం రెండు బతికే ఉన్నాయి. తల భాగం పైకి ఎగిరి రాహువుగా మారింది. మరి మొండం భాగం కేతువుగా మారిపోయింది. అంటే అమృతం తాగినందుకు విష్ణువుకి కోపం వచ్చింది. కోపం వచ్చి తల మొండం రెండు వేరువేరుగా చేశాడు. అప్పటి నుండి రాహువుకు సూర్యచంద్రుడు అంటే పగ. అందుకే ప్రతి సంవత్సరం సూర్యుడిని, చంద్రుడిని మింగి గ్రహణం పట్టిస్తాడు. ఇది మన గ్రహణ విషయం అన్నమాట. రాహువు మనిషి మనసును పాడు చేస్తాడు, భ్రమలు కలిగిస్తాడు, భయాలు కలిగిస్తాడు. చెడు అలవాట్లు, అప్పులు, భయము, అనుమానము ఇవన్నీ రాహువు వల్లే. మన జీవితంలో రాహువు గ్రహం సరిగ్గా లేకపోతే ఎన్ని అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటే, అనుమానంతో చెడు అలవాట్లకు బానిసయ్యి ఇది జరిగిద్దేమో, అది జరిగిద్దేమో అని ఒక భ్రమపడి అప్పులు పాలయ్యి అదొక రకమైన భయంతో అల్లాడిపోతూ ఉంటాం. జాతకంలో రాహు మహాదశ నడుస్తుంటే 18 సంవత్సరాలు నరకమే. మరి ఆ రాహువును శాంతింపచేయడం ఎలా? అమ్మవారి అనుగ్రహంతో మాత్రమే సాధ్యం. దుర్గాదేవికి నిమ్మకాయ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మీరు నిమ్మకాయ పెట్టి పూజ చేసేదని కోరుకుంటే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు. అట్లానే రాహువుకు పులుపు అంటే ఇష్టం.
అందుకే నిమ్మకాయలతో దీపం పెడితే రాహువు శాంతిస్తాడు, దుర్గమ్మ కూడా శాంతిస్తుంది. ఎప్పుడు రాహు దశ కనుక మీ జాతకంలో ఉంటే దుర్గమ్మ నామస్మరణ చెయ్యండి. ఓం ధూం దుర్గాదేవి అనే మంత్రాన్ని ఎల్లవేళలా పఠించండి, మీకు శాంతి లభిస్తుంది. ఎవరు పెట్టాలి అనేదే కదా మీ డౌటు. ఒకటి, రాహుదోషం, నాగదోషం, పెళ్ళి ఆలస్యం అవుతున్న అమ్మాయిలు, పిల్లలు పుట్టని వారు, కాలసర్ప దోషం ఉన్నవారు ఈ దీపం పెడితే వెంటనే ఫలితం వస్తుంది. శత్రువులు, కోర్టు కేసులు, మీ మీద ఎవరైనా లేనిపోని కేసులు పెట్టారా? మీ మీద ఎవరైనా లేనిపోని కేసులు పెట్టారా? పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరుగుతున్నారా? ఈ రాహుదీపం పెట్టండి. మంగళవారం గనుక దుర్గమ్మ గుడిలో 9 నిమ్మకాయలతో రాహుదీపం పెడితే మీకు ఈ దోషంలో పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. 9 నిమ్మకాయల దీపాలు పెడితే శత్రువులు తోక ముడుస్తారు. ఇది శుద్ర పూజ కాదు, శక్తి పూజ. నరదిష్టి, చేతబడి, మీ వ్యాపారంపై ఎవరైనా చేతబడి చేశారని అనుమానమా? ఇలాంటివన్నీ ఉంటే మీరు దుర్గాదేవి 32 నామాలు ఉంటాయి, అవి రోజు చదువుకోండి 3 పూట్ల. ఆ తల్లి అన్నీ తీసివేస్తుంది. నిమ్మకాయ దీపం పెట్టిన చోట దుష్ట శక్తులు ఉండవు. ఎలా పెట్టాలి? ఇది చాలా శక్తివంతమైన దీపం, అందుకే జాగ్రత్తగా వినండి. ఎప్పుడు పెట్టాలి అనే కదా. మంగళవారం లేదా శనివారం సాయంత్రం 6:30కి రాహుకాలదో గడియారం వృద్ధి. రాహుకాలం సాయంత్రం 6:30 తర్వాత, రాహుకాలంలో కాదు, సూర్యాస్తమయం తర్వాత. ఎక్కడ ఇది అతి ముఖ్యం. ఈ దీపాన్ని ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఇది ఉగ్రదీపం, దీన్ని తట్టుకునే శక్తి మన ఇంటికి ఉండదు. దీని దుర్గమ్మ గుడిలో, కాళికాదేవి గుడిలో, భద్రకాళి గుడిలో, అమ్మవారి శక్తి వారాహిదేవి గుడిలో, పత్యంగిరాదేవి గుడిలో, రావి చెట్టు కింద లేదా 3 రోడ్లు కలిసే చోట మాత్రమే పెట్టాలి. ఇంట్లో పెడితే చాలా అనర్థాలు జరుగుతాయి. ఇంట్లో పెట్టకూడదు, ఇంట్లో గొడవలు వస్తాయి. అలా అవి ఎలాంటి గొడవలు అంటే మనల్ని నాశనం చేసేంత గొడవ జరిగిద్ది అన్నమాట. కావాల్సినవి 3 లేదా 5 లేదా 9 నిమ్మకాయలు తీసుకోండి, పెద్ద పెద్ద. బేసి సంఖ్యలో ఉంటే నయం అన్నమాట అంకెలు. నువ్వుల నూనె, నల్లటి ఒత్తులు, కుంకుమ, పసుపు తెచ్చుకొని దుర్గమ్మ గుడికి వెళ్ళండి. నిమ్మకాయను మధ్యలో కట్ చేసి సగం కోయాలి. రసం మొత్తం పిండేసేయండి. పిండేసిన తర్వాత లోపల తెల్లటి పొర ఉన్న తొక్క ఉండిద్ది కదా, దాన్ని తెల్లటి పొర తీసేయకూడదు, అట్లానే ఉంచాలి. ఆ నిమ్మకాయను తిప్పేయాలి, అంటే గ్రీన్ కలర్ లోపలికి వచ్చేటట్టుగా పెట్టాలి. అంటే తొక్క బయటకు, లోపలి భాగం ప్రమిదలా అవుతుంది. ఇదే ప్రమిద అన్నమాట. దీనికి నల్ల ఒత్తులనే వాడండి. తెల్ల ఒత్తులు కానీ, పసుపు రంగు ఒత్తులు, కుంకుమ ఒత్తులు మటుకు వద్దు. దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఈ రాహుకాల దీపం పెట్టండి, ప్రతిరోజు పెట్టండి దుర్గమ్మ గుడికి వెళ్ళి. మీరు మార్పు సకాలంలో చూస్తారు, త్వరగా మార్పు కనిపిస్తుంది. దానిలో నువ్వుల నూనె పోసి నల్లటి ఒత్తి వేసి ఉత్తరం వైపు కాకుండా దక్షిణం వైపు పెట్టండి. దక్షిణం వైపు వెలిగించాలి. రాహువు దక్షిణానికే అధిపతి, తెలుసు కదా. ఇది చాలామందికి తెలిసే ఉండిద్ది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. దీపం వెలిగించాక ఓం ధూం దుర్గాయ నమః అని 9 సార్లు చదవండి. ఓం రాహువేయ నమః అని 9 సార్లు చదవాలి. దుర్గాదేవిని విపరీతంగా ఆరాధిస్తే మటుకు మీకు రాహు కేతువుల దోషాలు మటుకు మీ జాతకంలో ఉండవు, మీకు బాగా ఉంటుంది. డబ్బు వృధాగా ఖర్చు అవ్వదు. భయాలు, చెడు అలవాట్లు, కోర్టు కేసులు, శత్రువులు ఎవ్వరూ ఉండరు. దీపం పెట్టి దండం పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఆ దీపం ఎలా ఉందో, ఎలా ఆరిపోతుందో, ఎవరైనా ఆర్పుతారేమో అని చూడకూడదు. నీ పని ఏమిటంటే ఆ దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకొని ఆ దుర్గా నామాలు చదువుకుంటూ ఉండటమే. ఆ దీపం గురించి అమ్మవారే చూసుకుంటారు, దాని గురించి మీకు బెంగ వద్దు, ఓకేనా.
మీ కోరిక తప్పక నెరవేరుతుంది. 9 మంగళవారాలు చెయ్యండి. 9 వారాలు వరుసగా ఇలా చేస్తే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. చెయ్యకూడని తప్పులేంటో తెలుసా? ఇంట్లో పెట్టకూడదు అసలుకి. మళ్ళీ చెబుతున్నా, ఇంట్లో ఈ దీపం పెట్టుకోకూడదు. ఇది ఇంట్లో పెట్టే దీపం కాదు, ఇది గుడిలో మాత్రమే పెట్టుకునే దీపం. నిమ్మకాయ రసంతో దీపం పెట్టడం, రసం పిండేసి తొక్కనే ప్రమిదిగా వాడాలి. రసం పక్కన పెట్టుకొని నిమ్మకాయ తొక్కనే ప్రమిదిగా వాడుకోండి. సరి సంఖ్యలో పెట్టడం, బేసి సంఖ్యలో అస్సలు వద్దు. సరి సంఖ్యలో పెట్టుకుంటూ 2, 4, 6 అని పెట్టకూడదు. పెట్టుకుంటే 9 నిమ్మకాయలతో పెట్టుకోండి. 3, 5, 9లోనే పెట్టాలి. ఓకేనా? ఆ నిమ్మకాయలను మళ్ళీ ఇంటికి తీసుకురావడము చెయ్యకూడదు. ఎన్ని కావాల్సి వస్తే అన్ని నిమ్మకాయలే తీసుకువెళ్ళండి. అది అక్కడే వదిలేయాలి. ఒకవేళ ఎక్స్ట్రా నిమ్మకాయలు కనుక తీసుకెళ్తే అక్కడే వదిలేసి రండి. గుళ్ళోనే అమ్మవారికే మాలగా వేయమని చెప్పండి. భయపడకండి. నియమంగా చేస్తే దుర్గమ్మ తల్లి మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంది. ఈ శనివారం నుంచే మొదలు పెట్టండి. రాహు దోషం ఉంటే అసలు ఏ పనులు అవ్వవు. ఏమైనా పని చేద్దామన్నా మనకి అసలు అంతా నష్టమే జరుగుతుంది. అందుకని తప్పకుండా దీపం వెలిగించి ప్రయత్నించండి. మీ అనుభవాన్ని కామెంట్లో రాయండి. ఇలాంటి రహస్య దీపాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి.